నమస్తే ఫ్రెండ్స్, సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. చరిత్రలో ఈరోజు గురించి తెలుసుకుందాం. అనగా జనవరి 26వ తేదీ ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఈరోజు ఏ ఏ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయో తెలుసుకుందామా. మరి 1565 జనవరి 26న దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది. 1950 సంవత్సరం జనవరి 26న స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ చేశారు. 1950వ సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం, జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. 1950 జనవరి 26న భారత సుప్రీంకోర్టు పనిచేయడం మొదలుపెట్టింది. 1950 సంవత్సరం జనవరి 26న భారత రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ గారు పదవిని స్వీకరించారు. 1957 జనవరి 26వ తేదీన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అవతరించింది. 1965వ సంవత్సరం జనవరి 26వ తేదీన హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు. 2001వ సంవత్సరం జనవరి 26న గుజరాత్లో భయంకర భూకంపం సంభవించింది. ఇందులో 20,000 మంది దుర్మరణం చెందారు. ఇక ముఖ్యమైన వ్యక్తులు ఎవరు పుట్టారో చూద్దాం. 1842 జనవరి 26 తాంతియా భిల్ స్వాతంత్ర సమరయోధుడు. 1926 ఆవంచ హరికిషన్ నిజాం విమోచన ఉద్యమకారుడు. 1935 వాండ్రంగి రామారావు గారు తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు జన్మించారు. 1956 జనవరి 26 భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ జన్మించారు. 1957 శివలాల్ యాదవ్. 1961 మల్లేష్ బలస్టు. 1968 రవితేజ నటుడు. 1968 నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీ భాషల నటుడు. 1985 నవదీప్ భారతీయ సినిమా నటుడు. 1990 శ్రీనిధి తిరుమల కర్ణాటక సంగీతం, శాస్త్రీయ సంగీతం నేపథ్య గాయని. 1999 మాళవిక శర్మ తెలుగు, తమిళ చిత్రాల నటి మరియు మోడల్. ఈ విధంగా మరి జననాలు చూసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.